హాయ్ ఫ్రెండ్స్, అలాగే చిన్నారి చిట్టువంటి తెలుగు ఛానల్, అలాగే వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు వంకాయ టమాటా పులుసు అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. అలాగే నా స్టైల్లో చేయండి, చాలా బాగుంటుంది పులుసు, టేస్టీగా ఉంటుంది. ఈరోజు ఫస్ట్గా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కళాయి పెట్టుకున్నాక వీట్ అయ్యాక ఆయిల్ పోసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఉల్లిపాయ అనేది కొంచెం బాగా మగ్గాలి, బ్రౌన్ కలర్ అయితే రావాలి. వంకాయలు సన్నగా కట్ చేసుకున్నా. అలాగే టమాటా కూడా సన్నగా కట్ చేసుకోండి, సీరిగ్గా పొడవుగా చీరికలకి. వంకాయలు కూడా పొడవుగానే కట్ చేసుకోవాలి, మరి చిన్న చిన్నగా అయితే బాగోదు పులుసులోకి. వంకాయ ఆయిల్ని వేసి వేగిస్తే చాలా బాగుంటాయి నూనెలో వేయడం వల్ల. కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేయకూడదు, మరి తక్కువ వేయకూడదు. ఆనియన్స్ అయితే బాగా కొంచెం మగ్గినట్టు ఉండాలి, అప్పుడే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. లేదా కచ్చ ఉంటుంది ఉల్లిపాయ అనేది, ముక్క గట్టిగా ఉంటుంది. ఆనియన్స్ కొంచెం మెత్తగా అయ్యాక బాగా బ్రౌన్ కలర్ వచ్చాక, వంకాయలు కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చాక మగ్గాక పసుపు, ఉప్పు, కారం వేసి ఒకసారి బాగా మగ్గనివ్వండి, కలిపేసుకోండి. టమాటాలు వేసి టమాటాలో నీరు అనేది కొంచెం లాగి టమాటా మగ్గి వంకాయలు కొంచెం బాగా మగ్గాలి. ఒక్క నిమిషం అయితే మూత పెడతా. అలాగే ఒక్క నిమిషం తర్వాత తీసి మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. టమాటాలోని టేస్టీగా తీసేది టమాటా వేయడం వల్ల. వంకాయ కూడా బాగా మగ్గి మళ్ళీ ఇంకొక నిమిషం అయితే ఉండనివ్వండి, కొంచెం బాగా మగ్గనివ్వండి. అలా ఇంకోసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనకి వంకాయ అనేది ఇలా మగ్గడంతో చాలా వరకు కుక్ అనేది అయిపోద్ది తొందరగా. కర్రీ చాలా తక్కువ టైం పడుతుంది. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు లైక్ కొట్టండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక కొంచెం వాటర్ వేసుకొని లైట్గా ఒకసారి కలుపుకొని ఇంకోసారి ఉప్పితే కొంచెం ఉప్పు అయితే చెక్ చేసుకోండి. వేసుకున్న ఉప్పు అయితే సరిపోతే మళ్ళీ వేసుకోవాలి, లేదంటే కర్రీ అనేది చప్పగా ఉంటుంది. కొంచెం చిన్న నిమ్మపండు సైజులో చింతపండు అయితే నానబెట్టుకున్నా. అలాగే నానబెట్టుకుని చింతపండు పిసుకొని కర్రీ ఉడికినప్పుడు పులుసు అయితే తీసుకొని, ఈ పులుసు అనేది కొంచెం కర్రీ ఉడికినప్పుడు వేస్తేనే ఇలా కలర్ఫుల్గా ఆయిల్ అనేది తేలాలి. కూర కలర్ని బట్టి కర్రీ ఎలా ఉందని తెలిసిపోద్ది ఫ్రెండ్స్. అలాగే చింతపండు పులుసు వేసుకున్నా నేను. ఇంకా వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం తక్కువనే వేసుకోవాలి. కొంచెం మనకి పులుసులా ఉండాలి అంతేగాని మరి ఎక్కువ నీళ్ళ ఉండకూడదు ఫ్రెండ్స్. ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అలాగే చిన్నారి చిట్టి వంట తెలుగు ఛానల్, ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్. పప్పుచారు కాసా ఫ్రెండ్స్, అలాగే ములక్కాయ పప్పుచారు పక్కనే. కర్రీ దగ్గరికి వచ్చేసింది, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు కర్రీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి నా స్టైల్లో వంకాయ పులుసు. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అబ్బబ్బా చాలా బాగుందండి, ఎంత బాగుందో, స్మెల్లే బాగుంది, టేస్ట్ కూడా సూపర్ ఉన్నది. టుటడింగ్.